నమస్కారం. ఈరోజు మన విశ్లేషణలో భారతదేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాధారాలుగా నిలుస్తున్న రవాణా కమ్యూనికేషన్ వ్యవస్థల గురించి లోతుగా తెలుసుకుందాం. ఇవి మన దేశాన్ని ప్రతిరోజు ముందుకు నడిపిస్తున్న అసలైన శక్తులు. ఒక్క క్షణం ఆలోచించండి. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, ఇటు గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఇంత పెద్ద దేశం, ఇన్ని భాషలు, ఇన్ని సంస్కృతులు, ఇన్ని తేడాలున్నా అంతా కలిసి ఒకే దేశంగా ఎలా ముందుకు సాగుతోంది? దీని వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? దాన్ని ఛేదించడమే మన ఇవాల్టి ప్రయత్నం. దానికి సమాధానమే ఈ నెట్వర్క్. మన దేశాన్ని ఒక శరీరంగా ఊహించుకుంటే రోడ్లు, రైళ్లు, ఇతర రవాణా మార్గాలు ఇవన్నీ రక్తనాళాల్లాగా, మన కమ్యూనికేషన్ వ్యవస్థలు నరాల్లాగా పనిచేస్తాయి. ఇవే మన దేశ ఆర్థిక వ్యవస్థకు అసలైన జీవనాధారాలు. దేశంలోని ప్రతి భాగాన్ని కలుపుతూ శక్తిని అందిస్తూ ఉంటాయి. సరే, మరి ఈ జీవనాధారాల గురించి ఇంకాస్త వివరంగా తెలుసుకుందామా? ఈ విశ్లేషణలో మనం ముందుగా భూమార్గ రవాణా, ఆ తర్వాత పైప్లైన్లు, జల, వాయుమార్గాల వంటి ప్రత్యేక నెట్వర్క్ల గురించి మాట్లాడుకుందాం. అక్కడ నుంచి సమాచార ప్రవాహం గురించి, చివరగా ప్రపంచంతో మనకున్న సంబంధాల గురించి చర్చిద్దాం. మన ప్రయాణంలో మొదటి అడుగు భూమిమీద. మన దేశాన్ని అక్షరాల కలిపి ఉంచే రోడ్లు, రైళ్ల గురించి, వాటి ప్రాధాన్యత గురించి ఇప్పుడు చూద్దాం. రోడ్లు, రైళ్లు రెండూ ముఖ్యమే. కాని ఎప్పుడైనా గమనించారా, ఈ మధ్యకాలంలో రైళ్ల కన్నా రోడ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని? దానికి కొన్ని బలమైన కారణాలున్నాయి. రోడ్ల నిర్మాణ ఖర్చు తక్కువ. హిమాలయాల లాంటి కొండ ప్రాంతాల్లో కూడా వీటిని నిర్మించడం సులభం. అన్నింటికన్నా ముఖ్యంగా ఇవి మనల్ని డోర్ టు డోర్ కనెక్ట్ చేస్తాయి. అందుకే తక్కువ దూర ప్రయాణాలకు రోడ్లు బెస్ట్. అదే సమయంలో దేశవ్యాప్తంగా భారీ సరుకు రవాణాకు, సుదూర ప్రయాణాలకు మాత్రం రైల్వేలే మనకు వెన్నెముక. మన దేశంలో రోడ్లను 6 రకాలుగా విభజించారు. అందులో కింగ్ లాంటిది ఈ స్వర్ల చతుర్భుజి. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా ఈ 4 మహానగరాలను కలిపే ఒక సూపర్ హైవే ఇది. ఇది దేశ వాణిజ్య రూపురేఖలనే మార్చేసింది. వీటితో పాటు జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా, సరిహద్దు రోడ్లు దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతాన్ని కలుపుతున్నాయి. అయితే రైల్వేలకు అన్ని సానుకూలంగానే ఉన్నాయా అంటే కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ టికెట్ లేకుండా ప్రయాణించటం, రైల్వే ఆస్తులను పాడుచేయటం, అనవసరంగా చైన్లాగి రైళ్లను ఆపటం, ఇలాంటి వాటి వల్ల ప్రయాణాలు ఆలస్యమవుతూనే ఉన్నాయి. సో సింపుల్గా చెప్పాలంటే దగ్గరి ప్రయాణాలకు, మారుమూల ప్రాంతాలకు రోడ్లు బెస్ట్. అదే దేశాన్ని ఆర్థికంగా ఒకటిగా కలపడంలో రైల్వేలదే కీలక పాత్ర. ఈ రెండింటి కలయికతోనే మన దేశం ముందుకు దూసుకెళ్తోంది. దానికి స్వర్ణ చతుర్భుజి ఒక గొప్ప ఉదాహరణ. సరే, రోడ్లు, రైళ్ల సంగతి చూశాం. ఇప్పుడు కొన్ని స్పెషల్ నెట్వర్క్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ప్రత్యేక అవసరాల కోసం పనిచేసే పైప్లైన్లు, జలమార్గాలు, వాయుమార్గాల గురించి. పైప్లైన్లది ఒక విచిత్రమైన కాని చాలా తెలివైన పద్ధతి. వీటిని నిర్మించడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. కాని ఒక్కసారి ఆ పని పూర్తయిందంటే చాలు, వాటిని నడపడానికి పెద్దగా ఖర్చే ఉండదు. మధ్యలో సరుకుపోతుందన్న భయం లేదు, ట్రాఫిక్ వల్ల ఆలస్యమవుతుందన్న టెన్షన్ అస్సల్లేదు. అందుకే పరిశ్రమలకు ఇదొక వరం. ఇక జల, వాయుమార్గాల విషయానికొస్తే ఇవి రెండు ఎక్స్ట్రీమ్స్ అన్నమాట. జలమార్గాలు అత్యంత చౌకైనవి. భారీ భారీ వస్తువులను ఒకచోటినుంచి ఇంకోచోటికి చేర్చడానికి ఇవే బెస్ట్. పర్యావరణానికి కూడా మంచిది. మరోవైపు వాయుమార్గాలు అత్యంత వేగవంతమైనవి, చాలా సౌకర్యవంతమైనవి. పవన్ హన్స్ లాంటి హెలికాప్టర్ సర్వీసులు ఈశాన్య రాష్ట్రాల వంటి చేరుకోలేని ప్రాంతాలను కూడా కలుపుతున్నాయి. అందుకే అంటారు, ప్రతి రవాణా వ్యవస్థకు దాని ప్రత్యేకత దానిదే. పరిశ్రమల లైఫ్లైన్ పైప్లైన్లు, భారీ సరుకులకు ఆధారం జలమార్గాలు, వేగానికి చిరునామా వాయుమార్గాలు. ప్రతిదీ మన దేశ ఆర్థిక వ్యవస్థలో తనదైన పాత్ర పోషిస్తోంది. ఇప్పటిదాకా వస్తువులు, మనుషుల రవాణా గురించి మాట్లాడాం. మరి ఆలోచనలు, సమాచారం సంగతేంటి? వాటిని కదిలించేవే కమ్యూనికేషన్ వ్యవస్థలు. దేశ ప్రజలను, వారి ఆలోచనలను కలిపే ఈ అద్భుతమైన నెట్వర్క్ గురించి చూద్దాం. కమ్యూనికేషన్ని మనం రెండుగా చూడొచ్చు. ఒకటి పర్సనల్ కమ్యూనికేషన్, అంటే ఉత్తరాలు, ఫోన్ కాల్స్ లాంటివి. మన ఇండియన్ పోస్టల్ నెట్వర్క్ ప్రపంచంలోనే అతిపెద్దది, తెలుసా? ఇక రెండోది మాస్ కమ్యూనికేషన్, అంటే టీవీ, రేడియో, పేపర్లు. వీటి ద్వారా ఒకేసారి కోట్లాది మందికి విషయం చేరిపోతుంది. అంతిమంగా చూస్తే మనం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికైనా, దేశం మొత్తం ఒకే విషయం తెలుసుకోవడానికైనా ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలే మనల్ని కలిపి ఉంచుతున్నాయి.
మనకు సమాచారాన్ని, వినోదాన్ని అందిస్తూ మనందర్నీ ఒకే తాటిపై నడిపిస్తున్నాయి. సరే, దేశం లోపల కనెక్షన్స్ గురించి చూశాం. మరి ప్రపంచంతో మన సంబంధాల మాటేంటి? మన దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంతో కలిపేది వాణిజ్యం, పర్యాటకం. వాటి గురించి తెలుసుకుందాం. అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఒక దేశానికి ఎకనామిక్ బేరోమీటర్ అంటారు. అంటే ఒక దేశం విదేశాలతో ఎంత బాగా వ్యాపారం చేస్తుందో చూస్తే దాని ఆర్థిక పరిస్థితి ఎంత బలంగా ఉందో చెప్పేయొచ్చు. ఇందులో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనే కాన్సెప్ట్ చాలా ముఖ్యం. సింపుల్గా చెప్పాలంటే, మనం అమ్మేవాటి విలువ మనం కొనేవాటి విలువ కన్నా ఎక్కువ ఉంటే అది మనకు లాభం. దాన్ని అనుకూల సమతుల్యత అంటారు. అలా కాకుండా కొనేవే ఎక్కువైతే అది ప్రతికూల సమతుల్యత అన్నమాట. వాణిజ్యమంటే కేవలం వస్తువులే కాదు, టూరిజం కూడా ఒక పెద్ద వ్యాపారమే. విదేశీయులు మన దేశానికొచ్చినప్పుడు డబ్బు ఖర్చు పెడతారు, మన చేతివృత్తుల వాళ్లకు సపోర్టుగా నిలుస్తారు. అంతకుమించి మన సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తారు. సో గ్లోబల్ ట్రేడ్, టూరిజం ఇవి రెండూ మన ఎకానమీని ప్రపంచంతో ముడిపెట్టి మన దేశ ఎదుగుదలకు కొత్త దారులు వేస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు మనం చూసిన అన్ని అంశాలను కలిపి చూస్తే, రోడ్లు, రైళ్లు దేశాన్ని భౌతికంగా కలిపితే, ప్రత్యేక నెట్వర్కులు పరిశ్రమల అవసరాలు తీరుస్తాయి, కమ్యూనికేషన్ మన ఆలోచనల్ని ఏకం చేస్తే, అంతర్జాతీయ వాణిజ్యం మనల్ని ప్రపంచంతో కలుపుతుంది. ఇవన్నీ కలుస్తేనే మన జాతీయ ఆర్థిక వ్యవస్థ. సరే, ఇవన్నీ ఇప్పటి మన జీవనాధారాలు. మరి భవిష్యత్తు సంగతేంటి? వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం యొక్క తర్వాతి అతిపెద్ద జీవనాధారం ఏమయుండొచ్చు? అది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చరా లేక గ్రీన్ ఎనర్జీనా? దీని గురించి ఆలోచించండి.